నిన్న శ్రీ బండి సంజయ్ అన్న గారు కేంద్ర మంత్రి గారు గద్దరన్న మీద అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు యావత్ తెలంగాణ తెలుగు ప్రజలు అట్లాగే వివిధ రాష్ట్రాల నుంచి నాకు ఫోన్ చేసి చాలా బాధ వ్యక్తం చేశారు. సో తెలంగాణ, ఆంధ్ర వివిధ రాష్ట్రాల ప్రజల తరఫున నాకు వచ్చిన ఫోన్స్ ప్రజల తరఫున, అట్లాగే ఒక బాధ్యత గల పొజిషన్ ఉన్న తెలంగాణ సంస్కృతి శాఖ తరఫున కూడా నేను ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. తెలంగాణ కళాకారులు, మేధావులు, విద్యార్థులు, అమ్మలక్కల తరఫున ఈ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను. ఎందుకంటే గద్దరన్న ఒక వ్యక్తి కాదు, గద్దరన్న ఒక శక్తి. గద్దరన్న కులానికో, మతానికో, వర్గానికో సంబంధించిన వారు కాదు. ఆయన అన్న మాటలు చాలా బాధాకరంగా అనిపిస్తున్నాయి. ఆయన అన్న మాటలు, ఆయన గద్దరన్నకు మేము అవార్డు ఇయ్యము అని అంటున్నారు. ఇక్కడ అవార్డు ఇచ్చేది బీజేపీ పార్టీ అవార్డ్స్ ఇస్తున్నదా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం అవార్డ్స్ ఇస్తుందా అనేది ప్రజలకు తెలియాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. రెండోది ఏంటంటే, మన కేంద్ర ప్రభుత్వం, మన నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారే గద్దరన్న చనిపోతే ఒక మహాయోధుని, మహాకళాకారుని కోల్పోయామని సంతాప ప్రకటన చేస్తూ గద్దరన్న కుటుంబానికి, అమ్మగారికి లేఖ పంపినారు. అట్లాగే వివిధ సీనియర్ నాయకులు గద్దరన్నతో సన్నిహితున్న వాళ్ళందరూ ఇంటికి వచ్చి పరామర్శించిపోయారు. అంటే వాళ్ళు కరెక్టా, మీరు కరెక్టా, లేకపోతే వాళ్ళు తప్ప, మీరు తప్ప అని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. అట్లాగే గద్దరికి అవార్డు ఇవ్వమంటే అది అవార్డు మీరు ఇస్తారా, ప్రభుత్వం ఇస్తారా అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతగానో ఉంది. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మేము మిమ్మల్ని కోరడం జరుగుతుంది.